వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శివకేశవుల ఆలయ బ్రహ్మోత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. హైదరాబాద్ పాత బస్తీలో ఎన్నికల ప్రచారం. 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నరేష్. బీసీలకు 36% సీట్లు. బీసీలను చూసి నేర్చుకోండి అంటూ చాచల ధ్వజం. రాజకీయాల్లోకి వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది. మురికివాడను శోభాయమానంగా తీర్చిదిద్దినం ముఠా గోపాల్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిర్మల్ జిల్లా మూతోల్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణరావు పటేల్ పేరు ఖరారు కావడంతో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. తన పేరును ప్రకటించడం పట్ల అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ముతోల్ ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం అందుబాటులో ఉంటానని, కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. మన పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రదేశ్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే నమ్మకంతో నా పైన విశ్వాసం ఉంచి టికెట్ కేటాయించడం జరిగింది, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. గతంలో నేను 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. ఇంకా ఆ భగవంతుడు ముదోల్ నియోజకవర్గ ప్రజల సేవ చేయడానికి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ రూపంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళు అవకాశం ఇస్తే తప్పకుండా గతంలో ఉన్న అసంపూర్త పనులు ఏదైతే సామాన్య ప్రజలకు అవసరం ఉంటాయి, ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది 6 గ్యారెంటీ పథకాలు, ఇంకా మేనిఫెస్టోలో పెట్టే పథకాలు రైతులకు, మహిళలకు, యువకులకు, రైతు సోదరులకు, వృద్ధాప్యమైన పెన్షన్స్కు, ఇటువంటి దానికి తప్పకుండా తూచా అదే మాదిరిగా ఇందిరమ్మ ఇల్లు ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి గతంలో ఏ మాదిరిగా అయితే నేను నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాను, అదే మాదిరిగా ఇప్పటికి కూడా ప్రజలు ఒకవేళ ఆశించి దీవించి నన్ను గెలిపిస్తే తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో 23 నుంచి 28 వరకు వాళ్ళకి ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయి, గతంలో చేసిన శాసనసభ్యునిగా పనులు నాకు పూర్తి అవగాహన ఉంది. ఆ అవగాహన దృష్టిలో పెట్టుకొని రైతులకు, రైతు కూలీలకు, సామాన్య ప్రజలకు, యువకులకు అందుబాటులో ఉంటూ గతంలో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేశాం. బైసా పట్టణంలో ఇల్లు అనుకోండి, బైపాస్ రోడ్లు అనుకోండి, ట్రిపుల్ ఐటీ అనుకోండి, లిఫ్ట్ స్టేషన్ అనుకోండి, ప్రాజెక్టులు అనుకోండి, మంచినీళ్ళు అనుకోండి, రోడ్ అనుకోండి, ఏదైతే ఇంకా చేస్తూ అసంతృప్తి పనులు ఉన్నాయి, ఆ పనులు తప్పకుండా భగవంతుడు ఏ విధంగా అయితే నాకు శ్రేయశక్తులుగా శక్తి అందిస్తారు, ప్రజల కోసం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ శివకేశవుల ఆలయ మహోత్సవాలు 5 రోజుల పాటు కన్నుల పండుగగా కొనసాగుతాయి. శుక్రవారం నాడు శ్రీ శివపార్వతుల కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలవేలి మంగ కళ్యాణంకు ఆలయ కమిటీ చైర్మన్ ఎలుసాని దేవయ్య, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించి ఆలయంలోని ఉత్సవమూర్తులను కళ్యాణ మండపముకు తీసుకువచ్చి శ్రీ శివపార్వతుల కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేలి మంగ కళ్యాణంను వేద పండితులు హరీష్ శర్మ మంత్రోచ్చాల మధ్య కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు.
మహిళలు మంగళహారతులు తీసుకువచ్చి ఒడిబియ్యం సమర్పించి కళ్యాణముకు ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు చింతోజీ రాజారాం కళ్యాణంలో పాల్గొని కట్న కానుకలు సమర్పించారు. అనంతరం భక్తులు మొక్కులు మొక్కి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఉమామహేశ్వర కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి ఆలివేలి మంగ కళ్యాణంకు చైర్మన్ దేవయ్య, గ్రామ సర్పంచ్ సుమతి గ్రామస్తుల నేతృత్వంలో కనుల పండగగా నిర్వహించారని, ఆదివారం రోజున స్వామివారుల రథోత్సవం జరుగుతుందని, భక్తులందరూ రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చంద్రాయనగుట్ట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బి నరేష్ కందికల్ గేట్ చిత్రగుప్త దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బి నరేష్ మాట్లాడుతూ అధిష్టానం నియమించడంతో సంతోషకర పరిణామమని, అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. మరియు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించడంతో మంచి స్పందన లభించిందన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చంద్రన్గుట్ట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయే నగేష్ని మాట్లాడుతున్నా. ఈ రోజుతో టికెట్ కేటాయించి దాదాపు 7 రోజుల తర్వాత, ఇన్ని రోజులు కూడా 7 రోజుల తర్వాత ప్రచారానికి ఈరోజు మొదటి రోజు రావడం జరిగింది, శుక్రవారం కనుక. కాబట్టి ఈరోజు మా యువకులు ఇక్కడ చంద్రన్గుట్టలో ఉన్న యువకులు కానీ, మహిళలు కానీ, ముస్లిం యువకులు కానీ, మా యొక్క మిత్రులందరూ కానీ ఎంతో చక్కగా నాకు పబ్లిక్ ఆదరణ ఉంది. మా వాళ్ళని సీనియర్లను కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతుంది. మా తల్లి సోనియా గాంధీ ఏవైతే 6 స్కీములు పెట్టి ఆ 6 స్కీములు అమలు చేయమని తెలంగాణలో మొన్న తుగ్గుడలో జరిగిన సభలో చెప్పడం జరిగిందో, ఆ యొక్క 6 గ్యారంటీలను తీసుకొని మేము పబ్లిక్ లోపలికి వెళ్తున్నాము. తెలంగాణ ఇచ్చినట్టు నాకు కూడా ఈ చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్ ఓవైసీగా అక్బరుద్దీన్ మీద పోటీ చేయమని ఒక చిన్న యువకుని పంపినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా ఏఐసిసి అధిష్టానానికి మొత్తం కూడా చేతులు జోడించి చెప్తున్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి పాత బస్తీలోనే అత్యంత మెజారిటీతో ఖచ్చితంగా నాకు పట్టం కట్టడానికి ఇక్కడ ప్రజలు కానీ, అదేవిధంగా యువకులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు మీరు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మాకు 30 రోజులు టైం ఉంది. ప్రతి ఇంటికి వెళ్తాం, ఈ 6 స్కీములు తీసుకొని ప్రతి ఇంటికి వెళ్తాము. నాతో పాటు మా యువమిత్రులు, మా సీనియర్లు అందరు కలుపుకొని ప్రచారానికి మేము ముందుకు పోతున్నాం. మాకు అన్ని సహాయ సహకారాలు ఉన్నాయి. ఇప్పటికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సజావుగా చేస్తాం. ఈరోజు ఇంకొకటి మీ అందరికీ చెప్పాలంటే, మొట్టమొదటిగా ఈరోజు ప్రచారం స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రచారం కూడా స్టార్ట్ చేసిందో, కౌంటింగ్లో కూడా ఇదే రకంగా ఫస్ట్గా ఉంటుందని చెప్పి మీకు నేను ఒక అభ్యర్థిగా తెలియజేస్తున్నా. ఇంకా మీ అందరి సపోర్ట్తో కూడా ఈ కార్యాచరణ ఇంకా ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్క స్కీమ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో అమలు చేసిందో, ఇదే విధంగా కాంగ్రెస్ ఏదైతే కర్ణాటకలో జెండా ఎగరేసిందో తెలంగాణలో కూడా జెండా ఎగరేస్తుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని. ధన్యవాదాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కంటే 36% బీజేపీ పార్టీ బీసీలకు అసెంబ్లీ స్థానాలను కల్పించిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముషిరాబాద్ బీసీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కేసీఆర్, రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ చివరి విడత వచ్చిన తర్వాత బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బీసీల కార్యాచరణ విషయంపై చర్చిస్తామని తెలిపారు. ఐక్యత 52 మంది అభ్యర్థులను ప్రకటిస్తే 52 మందిలో బీసీలకు 19 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కంటే బెటర్గా బీజేపీ పార్టీ ఇవాళ బీసీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. గుడ్డిలో మెల్లన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 20% టికెట్లు ఇస్తే, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 19% టికెట్లు ఇస్తే, ఇవాళ బీజేపీ పార్టీ 36% బీసీలకు టికెట్లు ఇచ్చింది. ఇవాళ బీజేపీ పార్టీని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ దొంగల కంటే కాంగ్రెస్, బీజేపీల కంటే బీజేపీ నయం. ఇప్పటికైనా కాంగ్రెస్ చూసి, బీజేపీ పార్టీని చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ, ప్రస్తుతం జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇలా బీసీలకు 36% 19 టికెట్లు ఇస్తే, ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది. అందుకోసం ఈ 2-3 రోజుల్లోనే, ఎందుకంటే రేపో మాపో కాంగ్రెస్ జాబితా వచ్చే అవకాశం ఉంది. 1వ తారీఖు నాడు బీజేపీ జాబితా, మిగతా 2వ జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 జాబితాలు వచ్చిన తర్వాత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి విశ్వస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. విశ్వస్థాయి సమావేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద ఏ పార్టీ బీసీ ద్రోహుల పార్టీలు, ఏ పార్టీలు బీసీలకు అన్యాయం చేశాయి, ఇదే సమయంలో ఏ పార్టీ బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది, ఏ పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి, బీసీ బిడ్డని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిందో ఆ పార్టీకి బీసీల మద్దతు ఎట్లా ఇవ్వాలి, ఆ పార్టీని ఎట్లా ఓన్ చేసుకోవాలి అనే అన్ని విషయాల మీద కులంకషంగా విస్తృతంగా చర్చించడానికి 2-3 రోజుల్లోనే రాష్ట్ర విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాం. అందులో బీసీల రాజకీయ కార్యాచరణ మీద చర్చించి మా రాజకీయ పాలసీని ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్కువ ధరతో మన్నికైన వస్తువులు తమ బేకరీ షాపులో దొరుకుతాయని బేకరీ షాప్ యజమాని మహమ్మద్ యాసిన్ అన్నారు.
అంబర్పేట్ పటేల్ నగర్ చౌరస్తాలో నూతన బేకరీ దుకాణాన్ని స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు పెద్ద షాపుల్లోకి వెళ్లి బేకరీ ఐటమ్స్ను కొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కోరికకై నాణ్యతతో కూడిన తమ బేకరీతో మంచి ఐటమ్స్ దొరుకుతాయని అన్నారు. అంతేకాకుండా బర్త్డే కేకులకు, పెళ్లిళ్లకు మంచి కేకులను కూడా తయారు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే 24 గంటలు తమ బేకరీ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రీతాజ్ బేకరీ కుటుంబకులు మహమ్మద్ యామీన్, మహమ్మద్ అష్విక్ పటేల్, మహమ్మద్ రఫీక్, మహమ్మద్ నాసేర్ తదితరులు పాల్గొన్నారు. मैं तमाम हजरात का तहे दिल से शुक्र वो वीडियो नहीं आ रहा तो वो स्टैंड को पलटा के यूं रखो। शरीफ भाई से गुजारिश कर रहा हूँ जरा सामने आइए। शहबाज भाई, शरीफ भाई, राव भाई, लेकिन शिकायत का इंतजाम हो रहा है। तालियां। हमारे जेपी के ओनर शानी साहब का इसी से शहबाज प्यारिया और हमारे जवान इलाकी धड़कन हमारे कार्मिकों रुझाना स्कूल का मैं रुझाना का तहे दिल से शुक्र अदा करता हूँ। हाफिज साहब रुझाना जिंदाबाद। एक दूसरे को मुबारक करते मैं रुझाना का हाफिज उस्मान साहब का तहे दिल से शुक्र अदा करता हूँ। हमारे మీకు అవైలబుల్లో ఇక్కడ దొరుకుతుంది. మీరు చాక్లెట్స్ కానీ పిల్లలకి అన్ని ఐటమ్స్ దీంట్లో దాదాపు 50 ఐటమ్స్ దాకా ఉన్నాయి. తినేటి ఐటమ్స్ మీరు ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. రీతాజ్ బేకరీ పటేల్ నగర్ చౌరస్తా. రేట్లు చాలా తక్కువలో ఉంటాయండి మా దగ్గర. అవతల బేకరీ నుంచి కంపేర్ చేసుకుంటే పెద్ద పెద్ద బేకరీస్ ఉన్నాయి. పిస్తా హౌస్ అని అదని ఇదని పెద్ద పెద్ద బేకరీస్ ఉన్నాయి. అక్కడ మళ్ళీ మనం వెళ్ళి పెద్ద పెద్ద డబ్బులు పెట్టి మనం కొనలేము. ఇక మిడిల్ క్లాస్లకి మనకు అందుబాటులో ఉండాలని మనం మంచి క్వాలిటీ పెడదామని ఆ ప్రైస్ కాకుండా మనం తక్కువ ప్రైస్లోనే అదే టేస్ట్ ఇద్దామని మనం ప్రయత్నిస్తున్నాము. దాని గురించి రీతాజ్ బేకరీ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఆన్లైన్ టైమింగ్ కాదని 24 hours సర్వీస్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. పొద్దుగాల 9 o'clock నుంచి మీకు 11 o'clock వరకు షాప్ ఉంటుందండి. రాజకీయాల్లోకి వచ్చి 74 సంవత్సరాలు అవుతుందని ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషిరాబాద్ కుమ్మరివాడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో వారు మాట్లాడుతూ కేసీఆర్ చేసిన పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు. ముషిరాబాద్ ఒకప్పుడు మురికివాడగా ఉంటే నేడు శోభాయమానంగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రజలందరూ కలిసి కేసీఆర్కే పట్టం కట్టనున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకై ప్రజలు కృషి చేస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకటి కామెంట్ మేము ముందుకు వస్తున్నాం. అన్న గోపాల్ అన్న గారు చెప్పినట్టే నరసింహరావు గారు బీజేపీలో ఉన్నాడు. బీజేపీ ఏం కనబడలే. ఇక్కడ డెవలప్మెంట్ కనబడుతుంది, సంక్షేమ పథకాలు కనబడుతున్నాయి. మన ఎమ్మడి వచ్చినందుకు ఇప్పుడు మనము చిన్న పని ఉన్నా కూడా అప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే ఎంతో మందిగా కలిసి అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి. ఇప్పుడు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్న దగ్గరికి పోవాలంటే గోపాల్ అన్న గెలవడానికి పోతున్నా అనగానే పంపిస్తూనే ఉంటారు. ఏ ఆడపిల్ల పోయినా కూడా నాకు ఈ పని కాలేదు అనే వాళ్ళు ఒక్కరైనా లేచి చెప్పండి అమ్మా. గోపాల్ అన్న కాడికి పోయిన వాళ్ళు మరి మనం చూస్తున్నాము
యావత్ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి గ్యారెంటీగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు సౌత్ ఇండియాలోనే ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ ఫర్ హ్యాట్రిక్. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ ఫర్ హ్యాట్రిక్ ఈజ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గ్యారెంటీ హ్యాట్రిక్ ఇస్తున్నారు. ఈనాడు ప్రజలు పడుతున్నారు. మేము వెళ్తుంటే కూడా మమ్మల్ని కూడా ఈనాడు ప్రజలు కేసీఆర్ను చూసినట్టు చూస్తారు. కేసీఆర్కి ఏం అవసరాలని వాళ్ళు ముందుకు చెప్తున్నా అంటే మనం నిజంగా ఎంత లెవెల్ కేసీఆర్ గారు ఉన్నారని నిన్నే కేసీఆర్ గారు ఇచ్చారు. నేను 119 నియోజకవర్గాల్లో కాంటాక్ట్ చేస్తున్నాను అని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి అనుగుణంగా ప్రజలు కూడా పోతుంటే కేసీఆర్ జిందాబాద్ సార్ మా ఓటు కేసీఆర్ గారికి అని చెప్పేసి మహిళలు కూడా ముందుకు వచ్చి చెప్తున్న సంగతి తెలియపరుస్తున్నాను. మరి ముషాబాద్ కాన్స్టిట్యూన్సీలో నేను ఎక్కడ చూసినా కానీ పేద ప్రజలకు వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఆహార నిమిషాలు 24 అవర్స్ వాళ్ళ సమస్యలు పరిష్కారం కొరకై నేను ప్రజల్లో తిరుగుతూ పనిచేశాను. ఎందుకంటే నేను ఎప్పటికీ వాళ్ళు ఏ సమస్యలు కానీ పరిష్కారం చేయడం సిద్ధంగా తెలియజేస్తూ నేను ఎప్పుడు చూసినా గత 70 సంవత్సరాలకు వెళ్ళి 77 సంవత్సరాలు ఇక్కడ ముషాబాద్ కాన్స్టిట్యూన్సీలో 74 ఏళ్ళకి ముషాబాద్ కాన్స్టిట్యూన్సీ ఉన్నది. అదే రాజకీయాలకు వచ్చిన దగ్గరికి ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకునే వ్యక్తి వాళ్ళ అర్ధరాత్రి కానీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ 4 o'clock కానీ వాళ్ళు తీసుకొచ్చిన పని చేసేంత వరకు నిర్వహిస్తున్నది. నేను ఎప్పటికీ అలాంటి నేచర్ నాకు ఉంది కాబట్టి ఈ రోజు వరకు నేను ప్రజల్లో ఉంటూ కాన్స్టిట్యూన్సీ ఎప్పటికీ ఉంటూ వాళ్ళు తిరుగుతూ ఆ సమస్యలు పరిష్కారం చేయడం తెలియపరుస్తూ మరి ఈనాడు ప్రజలు నేను చేసిన దానికి కూడా ప్రతిఫలంగా అదేవిధంగా నన్ను ఆదరిస్తున్నారు. నేను ఎటువైనా కానీ గుంపులో మాట్లాడుతున్నారు. గుంపులుగా వచ్చేసి అది కూర్చొని అన్న మేమే కాకుండా మన పార్టీ వాళ్ళు కూడా మన పార్టీ చేయడానికి సిద్ధంగా ఈనాటి నేను గెలవాలనుకుంటున్నాను. ఎప్పుడో గెలుస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా శివకేశవుల ఆలయ బ్రహ్మోత్సవాలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. హైదరాబాద్ పాత బస్తీలో ఎన్నికల ప్రచారం, 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నరేష్. బీసీలకు 36% సీట్లు, బీసీలను చూసి నేర్చుకోండి అంటూ జాజుల ధ్వజం. రాజకీయాల్లోకి వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది. మురికివాడను శోభాయమానంగా తీర్చిదిద్దినం ముఠా గోపాల్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.